సమూయేలు గ్రంథంలో దేవుడు ఈ మాట మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించే వాళ్ళని నేను తృణీకరిస్తాను అని దేవుడు స్పష్టంగా మాట్లాడినటువంటి మాట. దేవుణ్ణి మనం ఘనపరచాలి అని దేవుడు ఒక కోరిక కలిగి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సృష్టికర్తగా ఆయన అలా ఆశించటం న్యాయమే, ఆయన అలా కోరుకోవటం న్యాయమే. కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు తమ కన్నబిడ్డ తమని గుర్తించాలని ఎలా అయితే ఆశిస్తారో, సృష్టికర్త అయిన దేవుడు మన నుంచి అలాంటి గుర్తింపును ఆశించటం సబబే, న్యాయమే. తల్లిదండ్రిని పిల్లలు తృణీకరించి వారిని నిర్లక్ష్యపరిచినప్పుడు సహజంగానే తల్లిదండ్రి హృదయాలు గాయపడతాయి. వీడిని నేను ఎంతో ప్రేమించాను, వీడి కోసం నా జీవితాన్ని ధారపోశాను, వాడు ఒక మంచి స్థితిలోకి ఎదగాలని నేను ఎంతో కోరుకుని వాడికి అన్ని విధాలా తోడ్పడ్డాను. కానీ అన్నీ పొంది వీడు నన్ను తక్కువ చేశాడే, తేలిగ్గా ఆలోచించాడే, వీడు నన్ను నిర్లక్ష్యపరిచాడని తల్లిదండ్రి గాయపడతారు. ప్రతి తల్లిదండ్రికి ఒక ఆశ ఉంటుంది, నా బిడ్డ పెరిగి పెద్దవాడై ప్రయోజకుడై వాడు గొప్పవాడు కావాలి, అదే సమయంలో వాడు నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలని. ఇది న్యాయమైన ఆశే, దురాశ కాదు. మనుషులే అంత ఆశ పెట్టుకుంటారు. మరి ఆ తల్లిదండ్రుల కడుపులో మనల్ని వేసిన సృష్టికర్తకి ఎంత ఆశ ఉంటుందండి మన పట్ల? తల్లిదండ్రుల్ని గుర్తించకపోతే తల్లిదండ్రి చింతపడ్డట్టే. అసలు ఆ తల్లిదండ్రికి మనల్ని ఇచ్చినటువంటి ప్రభు లేక సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎంత గాయపడతాడో. తల్లిదండ్రిని పట్టించుకోరు, అంతకంటే ముందు అసలు సృష్టికర్తనే పట్టించుకోరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు కొన్ని కోరికలు ఉన్నట్టు సృష్టికర్త అయిన దేవుడికి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే, ఆయన సృష్టిగా ఉన్న మనందరం కూడా ఆయన గుర్తించాలనేది పాపం ఆయన ఆశ. మనం గమనిస్తే ఎక్కువ శాతం సృష్టికర్తను గురించి ఆలోచించడం కానీ, ఆయనకి కొంచెం సమయం ఇవ్వటం కానీ, ఆయనను కాస్త మహింపరచడం కానీ, ఆయన విషయంలో కొంచెం శ్రద్ధ వహించడం కానీ మనుషుల్లో మనకి ఎక్కువ శాతం కనపడదు. అంతా జీవితాన్ని అనుభవించే విషయంలో, ఆర్జించే విషయంలో, సమకూర్చుకునే విషయంలో మనసులు ఎక్కువ శాతం లాగుతూ ఉంటాయి. కానీ దేవుడి వ్యవహారం, దేవుడి ఆలోచన అనే వాటి మీదకి మనసు వెళ్ళాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. దేవుడిచ్చిన వాటిని అన్నిటినీ అనుభవించడానికి మనసు ఉంది, కానీ అన్నిటినీ మనకు అనుగ్రహించిన దేవుని గురించి ఆలోచించడానికి మాత్రం మనసు లేదు. ఇది దేవుడు గాయపడే సంగతుల్లో ఒకటి. దేవుని బిడ్డలంగా దేవుణ్ణి సేవిస్తున్న మనం ఈ విషయంలో జాగరూకులమై ఉండాలి. ఎందుకంటే దేవుడే చాలా స్పష్టంగా ఆ మాట మనతో మాట్లాడాడు. ఈ ఒక్క వచనంలోనే కాదు, అనేక వచనాల్లో ఆ విషయాన్ని దేవుడు స్పష్టపరిచాడు. ఏమిటి దేవుడు ఆశించింది అంటే, నేను మిమ్మల్ని నిర్మించాను, మీరు నన్ను గుర్తించాలి. నేను మీకు జీవితాన్ని ఇచ్చాను, ఆ జీవితం అంతటి ద్వారా మీరు నన్ను ఘనపరచాలి. ఇది నేను మీ నుండి ఆశిస్తున్నాను. లోకస్తులు ఎటుగూడి అది వినే పరిస్థితుల్లో లేరు. కానీ దేవుని స్వరాన్ని వినడాన్ని సాధన చేసిన మనమైనా తప్పనిసరిగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి అనే దాన్ని గ్రహింపు కలిగించడానికే ఈ వచనం నేను చదివించాను. ఖచ్చితంగా మన జీవితంలో ముఖ్యమైన 3 స్థానాలు దేవునికి మనం ఇవ్వవలసి ఉన్నది. దాన్ని మనం కష్టపడి సాధన చేయాల్సి ఉంది. అదంత తేలికైన విషయం కాదు, అయినా దాన్ని మనం సాధించాలి. మొట్టమొదటిది, మన జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. నేను ఇందాక చదివించినటువంటి వచనం ఆదికాండం 1వ అధ్యాయంలో 6వ రోజు జంతువుల్ని మానవుణ్ణి చేశాడు కదా. ఈ మానవుణ్ణి చేసిన విధానాన్ని 2వ అధ్యాయం 5వ వచనం నుంచి రాశాడు ఆదికాండంలో.
దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. అక్కడ ఒకడినే చేసినట్టుంది కానీ ఇద్దరిని చేసినట్టు లేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనుషుల్ని చేసిన ప్రస్తావన తెచ్చాడు. 2వ అధ్యాయంలో ఎలా చేశాడో, ఫస్ట్ ఎవరిని చేశాడో తర్వాత ఎవరిని చేశాడో స్పష్టత ఇచ్చాడు. ఫస్ట్ పురుషుణ్ణి చేశాడు, ఆదాము అనే మొదటి మనుషుణ్ణి చేశాడు. తర్వాత కొద్ది కాలం తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తలపోసి మళ్ళా స్త్రీని నిర్మించి ఆ మానవుడికి సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే జక్ పూనేన్ అనేటువంటి దైవజనుడు ఈ సంగతిని గురించి ఒక మంచి తలంపు రాశాడు. ఆయన పుస్తకంలో ఒక మంచి తలంపు రాశాడు. ఏంటంటే, దేవుడు మొదట ఆదాముని తర్వాత హవ్వని నిర్మించాడు. వీళ్ళిద్దరిని నిర్మించడానికి ముందు దేవుడు ఒక ఆలోచన చేసుకున్నాడట. ఏమిటి ఆలోచన అంటే, నేను ఈ స్త్రీ పురుషులు ఇద్దరిని ఒకేసారి చేస్తే పురుషుడికి కళ్ళు తెరవగానే ముందు నేను స్త్రీ నేను ఇద్దరిని చేస్తాను కాబట్టి ఇద్దరం ఎదురే ఉంటాం. కాబట్టి నన్ను చూడొచ్చు లేదా స్త్రీని చూడొచ్చు. కాబట్టి నేను ఫస్ట్ పురుషుడిని చేస్తాను, చేసిన తర్వాత నేనే అతనికి కనబడాలి. ఇంకా ఏ మనిషి కూడా అతనికి కనబడకూడదు, ఫస్ట్ నేనే కనబడాలి. ఆదాము నిర్మించుకున్నాడు, మొదటి మానవుడిని నిర్మించాడు. నిర్మించి ఆ వ్యక్తికి జీవం పోసిన తర్వాత ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఫస్ట్ ఎవరిని చూసుంటాడండి ఆదాము? గమనించండి, ఫస్ట్ దేవుణ్ణి చూసుంటాడు. అది దేవుని కోరిక. ఆ బిడ్డ రెడీ అవుతున్నాడు, వాడు కళ్ళు తెరవగానే ముందు నన్నే చూడాలి. తర్వాత హవ్వని సృష్టించిన విధానం కూడా మనకి డిఫరెంట్గా కనపడింది. ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఆ ప్రక్కటి ఎముకలలో ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి ఆ ఎముకను తీసుకెళ్ళి స్త్రీనిగా నిర్మిస్తాడు. ఆదాము దగ్గరే నిర్మించాడా, ప్రక్కన నిర్మించాడా అంటే వేరొక చోట నిర్మించినట్టు మనకి స్పష్టమే. ఎందుకని ఆదాము దగ్గరే ఆమెని సృష్టించలేదు అంటే, ఒకవేళ ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆదామును చూసిద్దేమో. కాబట్టి ఈమె కూడా, స్త్రీ కూడా రెడీ అయినప్పుడు, సృష్టించబడినప్పుడు, కంప్లీట్ అయినప్పుడు, కళ్ళు తెరిచినప్పుడు ఆమె సైతం నన్నే చూడాలి అనేది దేవుని హృదయవాంఛ. అందుకే దేవుడైన యెహోవా ఆదాము గాఢనిద్ర కలుగజేసి అతని ఎముకలలో ఒక ప్రకటెముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదామునొద్దకు తెచ్చాడు. అతడు ఏ పేరు పెడతాడో చూద్దామని ఒక చోట చేసి ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. అంటే ఆమె చేయబడింది ఆదాము దగ్గర కాదు, సపరేట్గా వేరే చోట ఆమె నిర్మించబడింది. అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఆదాము దగ్గర చూపించాడు. ఆదాముని హవ్వ చూడటానికి ముందు ఆమె దేవుణ్ణి చూసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదాము హవ్వని చూడటానికి ముందు దేవుణ్ణి చూశాడు. అంటే ఇక్కడ ఒక పాఠం మనకు నేర్పుతున్నాడు దేవుడు. ఏం నేర్పుతున్నాడంటే, దేవుడు మనం కళ్ళు తెరవగానే ముందు ఆయననే చూడాలి, ఆయన్నే కలుసుకోవాలి, ఆయనతోనే మాట్లాడాలి, ఆయనతోనే మన వ్యవహారాన్ని మొదలు పెట్టాలని ఆయన వాంఛిస్తున్నట్టు మనకు అర్థమైంది. ఇది న్యాయమా అన్యాయమా? న్యాయమేగా. ఎందుకని మిగిలినవేవి చూడలేకుండా ఆయనే కనబడటం నాకు ఒక రకంగా అనిపిస్తుంది. ఇది స్వార్థం కదా. నేనే కనపడాలి, నన్నే వాళ్ళు చూడాలి. ఈ సంగతి మీతో మాట్లాడుతుంటే నాకు ఒక ఉదంతం గుర్తొచ్చింది. యేసు ప్రభుని అంగీకరించినటువంటి ఒక కఠినుడైన వ్యక్తి భార్య హాస్పిటల్లో ప్రసవ వేదన పడుతుందట. సడన్గా ఆమెకి నొప్పులు వచ్చినాయి. ఆమెను తీసుకొని హాస్పిటల్లో చేర్చాలి. ఏ హాస్పిటల్లో చేర్చాలని అది ఇది వెతుకుతూ ఉంటే ఒక క్రిస్టియన్ హాస్పిటల్ కనపడింది. అంటే క్రిస్టియన్ హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్ని రన్ చేసేవాళ్ళు క్రిస్టియన్స్, యేసు ప్రభుని నమ్మినవాళ్ళు. ఈమె భర్తకేమో యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, చాలా అసహ్యం, నచ్చదు ఆయన అంటే. కాబట్టి ఈమెను ఏం చేశారంటే ఆ హాస్పిటల్లో చేర్చారు. ఈమెని
కాన్పు కోసం ఉంచినటువంటి గదిలో యేసుక్రీస్తు ఫోటో ఉంది. యేసుక్రీస్తు ఫోటో ఉంటే ఆమె గదిలో చేర్చిన తర్వాత ఆమె నొప్పులు పడతా ఉంటే చూసి ముందు ఆమె ఎట్లా బయటపడిద్దో అని ఆలోచన చేయకుండా ఆ ఫోటోని అర్జెంటుగా అక్కడి నుంచి తీసేయాలన్నాడు. నర్సులు అన్నారు, మేము ఈ కాన్ పనిలో ఉన్నాం, ఫోటోలు తీసే పనిలో లేము మేము, మీరు వెళ్ళి డాక్టర్ గారిని కలిస్తే డాక్టర్ గారు ఓకే అంటే మేము తీసేస్తాము అన్నారు నర్సులు. ఎందుకు తీసేయమన్నాడో తెలుసా ఆయన? ఇప్పుడు ఈ గదిలో నా బిడ్డ పుడతాడు, వాడు కళ్ళు తెరిచినప్పుడు ఒకవేళ ఆ ఫోటోను చూసే అవకాశం ఉంది. నా బిడ్డ పుట్టి కళ్ళు తెరిచినప్పుడు వాడు ఈ గదిలో అతని ముఖం చూసే అవకాశం ఉంది కనుక అతని ముఖాన్ని అక్కడి నుంచి తీసేయండి అన్నాడట. వాస్తవంగా ఇప్పుడు బొమ్మల్లో వేసినట్టు యేసు ప్రభు ఫేస్ అచ్చం అట్లనే ఉందా అంటే ఇవన్నీ ఊహా చిత్రాలు. ఇప్పుడున్న ఫొటోస్ అన్నీ కూడా ఇలా ఉండొచ్చు అనే ఊహా చిత్రాలు తప్ప వాస్తవికంగా ఆయన ముఖాన్ని చూసి ఫోటో తీసుకొచ్చినాడు ఎవడున్నాడు? అది కూడా ఉండటానికి వీలు లేదన్నాడు వీడు. నా బిడ్డ కళ్ళు తెరిస్తే ఆయన చూస్తాడేమో, యేసు ప్రభువుని చూస్తాడేమో. మీరు పోయి డాక్టర్ని కలిసి ఈ విషయం చెప్పండి, ఆ తర్వాత ఆలోచిద్దామన్నారు. ఈలోపు డాక్టర్ గారి గది దగ్గరికి వెళ్ళాడు. నర్సు పరిగెత్తుకుంటా వచ్చింది, డాక్టర్ గారు ఒక అడుగు మీరు రండి అని. సరే ఆ గదిలో నుంచి డాక్టర్ గారు ఆ గదిలోకి వెళ్ళాడు. వెళ్తే ఆమె కాన్పు లైన్లో ఉంది, బాగా మూమెంట్లో ఉంది. ఈ గదిలోకి డాక్టర్ గారు వెళ్ళగానే ఆ కాన్పు అయిపోయింది, దేవుని దయ వల్ల కాన్పు అయిపోయింది. అయిపోయిన తర్వాత అదంతా క్లీన్ చేసేసి ఆయన చేయాల్సిన కార్యాలు చేసేసి డాక్టర్ గారు బయటకు వచ్చాడు, గదిలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వీడు గది బయట ఉండి అంటాడు, డాక్టర్ గారు అంటాడు. ఏంటి అంటే, నా భార్య ఇప్పుడు ప్రసవ వేదన పడుతుంది కదా, నాకు బిడ్డ పుట్టక మునిపే మీరు ఆ గదిలోంచి ఆ ఫోటో తీసేసేయండి, నాకు పుట్టే బిడ్డ అతని ముఖం చూడకూడదు అంటాడు. వెంటనే డాక్టర్ గారు అతని ముఖంకి వెళ్ళి చూసి నాకు చిరునవ్వు నవ్వి, ఆ ఫోటో తీయాల్సిన అవసరం లేదు, నీ భార్య ప్రసవించింది అన్నాడు. ప్రసవించిందా? అట్లయితే తీసేయాలి ఆ ఫోటో అంటాడు. తీసే అవసరం లేదు అంటాడు. ఎందుకంటే నీకు పుట్టిన బిడ్డకి 2 కళ్ళు లేవు అంటాడు. నీకు పుట్టిన బిడ్డకి 2 కళ్ళు లేవు, ఆ ఫోటో ఉన్నా నీ బిడ్డ చూడలేడు, ఓకే అని వెళ్ళిపోతాడు డాక్టర్ గదిలోకి. ఆశ్చర్యం కదా? నిజమే, ఆశ్చర్యమే. సృష్టికర్తను తిరస్కరించి సృష్టి ఎలా వర్ధిల్లిద్దండి? అంతా ఎవరి చేతుల్లో ఉంది? నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదయ్యా, ఫోటో ఉంటే మీ వాడికి 2 కళ్ళు లేవు అన్నాడు. సృష్టికర్తతో పెట్టుకోకూడదు. ఇప్పుడు వాడు ఆ కర్మ బతుకాలం మోయాల్సి వచ్చింది చూడు, మోయాలా లేదా? ఓవర్ యాక్షన్ చేయకూడదు దేవుని దగ్గర. ఏం చేయకూడదు? ముఖ్యంగా యేసు ప్రభు దగ్గర అసలు చేయకూడదు. కొంతమంది తెలియక ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. యేసు ప్రభు అంటే ఆయన ఏం చేయలే అన్నట్టుగా ఆయన దూషించడం, తేలిగ్గా మాట్లాడడం, ఆయన గురించి రకరకాలుగా ఏం కాదు నాకు ఏం కాదని అనుకుంటాడు. ఎవరికి ఎక్కడ ఏం జరగాలో ఎట్లా ఏం సెట్ కావాలో అంతా సెట్ చేసి పెడతాడు ఆయన. సృష్టికర్త కదా, చాలా ప్రేమ గలవాడు. పోనీలే ముఖం తెలిసి తెలియని ముఖం అని చాలా వరకు ఓపిక పడతాడు. ఆయన వీడు ఓవర్ యాక్షన్ చేశాడు అనుకో, ఇంకా ఒక తన్ను పడిద్ది, అనుమానం లేదు. ఎట్లా పడాలో అట్ట పడిద్ది. నా బిడ్డ కూడా ఆయన మొహం చూడకూడదంటే ఈ బతుకాలు ఎవడు మొహం చూడకుండా అయిపోయింది ఆ పుట్టినోడు. కొన్నిసార్లు తల్లిదండ్రుల దోషాలు బిడ్డల మీద కంటేదే. సృష్టికర్త అయిన దేవుడు మనతో సాంగత్యాన్ని కోరుకున్నాడు, మన స్నేహాన్ని ఆశించాడు, మన ప్రేమను ఆశించాడు. మనం ఆయనతో ఉండాలని, ఆయన మనతో ఉండాలని, మనతో సహవసించాలని ఆయన ఎంతో కోరుకున్నాడు. అందుకే మనల్ని చేసుకున్నాడు. మనమేమో ఆయన ఒక్కడిని వదిలిపెట్టి మిగిలిన అన్నీ చేస్తున్నాం. కాబట్టి ఆదాము హవ్వల్ని దేవుడు అలా ఎందుకు చేశాడు అంటే, వాళ్ళు కళ్ళు తెరవగానే ముందు ఎవరిని చూడాలని ఆశించాడు? ఆయన్నే చూడాలని ఆశించాడు. కాబట్టి వాళ్ళని సపరేట్గా చేశాడు. ఒకరి తర్వాత ఒకరిని టైం తీసుకొని మరీ చేశాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు మన నుంచి కొన్ని విషయాలు ఆశిస్తున్నాడు. వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే, మన జీవిత ఆరంభం ఆయనే అయి ఉండాలి. జీవిత ఆరంభం ఆయనే, మన ప్రతి ఉదయ ఆరంభము ఆయనే,
మన అన్నిటి ఆరంభాల ప్రారంభం ఆయనే అయి ఉండాలనేది దేవుని కోరిక. ఏ విషయంలోనైనా దేవునికి ఫస్ట్ స్థానాన్ని, ప్రథమ స్థానాన్ని మనం ఇచ్చి ఆయన్ని గౌరవించటం దేవుడు కోరుకుంటున్నాడు. మీరు మీ జీవితంలో నిజంగా దేవునికి అన్ని విషయాల్లో ప్రథమ స్థానాన్ని ఇస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. తన జీవితంలో ప్రతి ముఖ్య ఘట్టంలోనూ దేవునికి ప్రాధాన్యతనిచ్చేవాడు నిశ్చయముగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుతాడు. అలాంటి వ్యక్తిని దేవుడు అంటున్నాడు, నేను నిశ్చయంగా వాడిని గణపరుస్తానని. దేవునికి ఒక బలహీనత ఉందండి. దేవునికి బలహీనతలు ఉంటమేంది అనకండి, బైబిల్లో ఉంది. దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలం గలదని. సో దేవునికి కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాటిలో ఒకటేంటంటే మనల్ని ఆయన ఎంతో ప్రేమిస్తాడు, మనమంటే ఆయనకు చాలా ప్రేమ, అది ఆయన బలహీనత. 2, మనం ఏడిస్తే ఆయన చూస్తూ ఉండలేడు, అదొక బలహీనత. దేవుడు బలవంతుడా కాదా? బలవంతుడా కాదా? మరి యాకోబు ఏడిస్తే దాటిపోయాడు, ఆ యాకోబుని ఆశీర్వదించి వెళ్ళాడు. హిజ్కియా ఏడిస్తే ఊరుకున్నాడా దేవుడు? ఆహా, అసలు వాస్తవంగా హిజ్కియా ఆయుష్కాలం అయిపోయింది, ఆయన హిజ్కియా ఏడ్చినందుకు ఇంకో 15 ఏళ్ళు ఇచ్చాడు. చూడు, ఏడిస్తే ఊరుకుంటాడేమో చూడు. లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తా ఏడుపు చూసి యేసయ్య కూడా ఏడ్చాడు. అంటే మనం ఏడిస్తే తట్టుకోలేడు, అది ఆయన బలహీనత. దాటి వెళ్ళలేడు, మనం ఏడిస్తే దాటి వెళ్ళలేడు. మన కన్నీళ్ళు ఆయన ఎంత బలవంతుడైనా సరే ఆయన కట్టిపడేస్తాయి, అది ఆయన మంచి మనసు. అలాగే 3వది, దేవునికి ఉన్న ఇంకో బలహీనత ఏంటంటే ఏ కొంచెం మనం ఆయన్ని గౌరవించినా గణపరిచినా ఆయన మనల్ని తిరిగి గణపరచకుండా ఉండలేడు. అది ఆయన దగ్గర ఉన్న వీక్నెస్. ఏ కొంచెం నువ్వు నమ్మకంగా ఉన్నా, ఏ కొంచెం నువ్వు దేవుణ్ణి గౌరవించినా గణపరిచినా తిరిగి నిన్ను మళ్ళా ఆయన గౌరవించకుండా గణపరచకుండా ఉండలేడు. ఇప్పుడు యోసేపు అన్ని సందర్భాల్లో దేవుణ్ణి గణపరుచుకుంటూ వచ్చాడు. మరి యోసేపుని గణపరిచాడా లేదా? గణపరిచాడా లేదా? హెచ్చించాడా లేదా? సొంత అన్నలు ఆయన అమ్ముకున్నారు, చంపాలని చూశారు. చంపితే ఏం లాభం వచ్చిందో, అమ్ముకుంటే లాభం వచ్చిందని చెప్పని 20 తులాల వెండికి రక్త సంబంధి అయినటువంటి తమ్ముడిని బానిసగా అమ్ముకున్నారు. పాపం అడుగడుగున ఎక్కడ దేవుణ్ణి సనగలేదు, గొనగలేదు, నాకేంటి కష్టాలని అనలేదు. దేవుని ఎరుక లేకుండా నాకేది జరగట్లేదు, దేవుడికి తెలియకుండా ఏమైనా జరుగుతుందా, పర్వాలేదు ఆయన చూస్తున్నాడు కదా, నేను ఒక మాట కూడా ఆయన అనకూడదని చెప్పని మౌనంగా సహించి చివరికి ఆయన ముగింపు ఎలా ఉందో మీకు తెలుసు. దాదాపు 30 సంవత్సరాల ఈడు గలవాడై ఐగుప్తు సంస్థానం అంతటి మీద కూడా ఆయన ప్రధాని కాగలిగాడు. ఆయనే ధనాగారం అంతటి మీదే కాదు, అసలు మొత్తానికి ఆయనే ప్రధాని అయ్యాడు. ఎట్లనో తెలుసా? ఐగుప్తు రాజైన ఫరో అన్నాడు, యోసేపు ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, నాకు నా ఇంటికి నువ్వు ఫరో అన్నాడు. ఐగుప్తు మొత్తం నేను చెప్పినట్టు వింటది, నేనేమో నువ్వు చెప్పినట్టు వింటాను అన్నాడు. ఫరోకే ఫరో అయిపోయాడు. ఎంత హెచ్చించాడో చూడండి దేవుడు, ఆయన ఎంత ఘనపరిచాడో చూడండి. కారణం ఏంటో తెలుసా? యోసేపు ప్రతి ఘట్టంలోనూ దేవునికి ప్రధాన స్థానం ఇచ్చాడు. యజమానురాలు బలవంత పెట్టినప్పుడు ఆమె ఏమనుకుంటుందో అనుకోలా, అమ్మో దేవుడేమనుకుంటాడో అని పట్టింపు కలిగి ఉన్నాడు. అన్నోళ్ళు తిరిగి వచ్చి ఆయన కాళ్ళ మీద సాగిల పడ్డప్పుడు ప్రతీకారం తీర్చుకుందాం అనుకోలా, ఇప్పుడు నేను వీళ్ళని క్షమించి చేర్చుకుంటే దేవుడు సంతోషపడతాడని దేవుణ్ణి బట్టి వాళ్ళని క్షమించాడు. ఆయన ఐగుప్తు మొత్తం మీదకి నాయకుడు కాగలిగిన తరువాత ఆయన అన్యాయంగా నిందపాలు చేసిన ఆ స్త్రీని శిక్షించినట్టు లేదు బైబిల్లో. ఎందుకో తెలుసా? ఆమె ద్వారా దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు కాబట్టి కనపడితే ఆమెకి ఏదన్నా బహుమానం ఇవ్వాలే తప్ప ఆమెను మాత్రం శిక్షించకూడదు అనుకున్నాడు. యోసేపు ఏం చేసినా, యోసేపు పవిత్రంగా బతికినా దేవునికి భయపడి అలా జీవించాడు. యోసేపు సహించినా దేవుని బట్టే సహించాడు, క్షమించినా దేవుని బట్టే క్షమించాడు. దీనంతటికీ ఫలితంగా దేవుడు అతన్ని అన్య దేశం అంతటి మీద ఏలికగా నియమించాడు. ఆ దేశానికే కాదు, ఆ దేశం ద్వారా యోసేపున్న ఆ ప్రాంతం ద్వారా అనేక మంది కడుపులు నిండేటట్టు, ఐగుప్తు దేశంలో ధాన్యం ఉండేటట్టుగా యోసేపున్న స్థానాన్ని దేవుడు దీవించాడు. ఇదంతా కూడా దేవుణ్ణి
ఘనపరిచి గౌరవించి దేవునికి తన లైఫ్లో ప్రధాన స్థానం యోసేపు ఇచ్చినందున ఆ ధన్యత లభించింది. మనకి బైబిల్ మొత్తం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అబ్రహాము కానీ, దావీదు కానీ, దానియేలు కానీ వీళ్ళందరూ కూడా అలాగ రెస్పెక్ట్ చేశారు, దేవుణ్ణి గౌరవించారు. అబ్రహాం కూడా చూడండి, మీరు బాగా పరిశీలించండి, ఎక్కడైనా సరే చీప్గా వ్యవహరించడు, అంత దేవుణ్ణి బట్టే. ఒక సందర్భంలో సొదొమ గొమొర్రాల రాజులను తన్ని వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా లాక్కొని నలుగురు రాజులు వాళ్ళ మీద దొమ్మిగా పడి వాళ్ళవన్నీ దోచుకొని వెళ్తూ ఉంటే ఆ దోపిడీలో, ఆ అన్యాయంలో లోతు కుటుంబం, లోతు కూడా ఉంటారు, వాళ్ళని కూడా బందీలుగా తీసుకొని పోతుంటే అబ్రహాంకి ఆ విషయం తెలిసి తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంటేసుకొని వెళ్ళి ఆ నలుగురు రాజుల్ని తరిమి వాళ్ళని తన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని కూడా తీసుకొచ్చి సొదొమ గొమొర్రా రాజులకు అప్పచెప్తాడు. సొదొమ రాజు అంటాడు, అబ్రహాం గారు, మాది సంపన్న ప్రాంతం కాబట్టి మా జనాంగాన్ని మాకు కావలసిన కొన్నిటిని మాత్రం ఉంచేసి మిగిలినవన్నీ మీరే తీసేసుకొని పొండి అంటాడు. అప్పుడు అబ్రహాం ఏమంటాడో తెలుసా? అబ్రహాముని నేనే ధనవంతుణ్ణి చేసితనని నీవు ఒక మాట అయినను చెప్పకుంటున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నేను ముట్టనంటాడు. అబ్రహాముని గొప్ప చేసింది దేవుడు, అబ్రహాముని సంపన్నునిగా చేసింది దేవుడు, యుద్ధంలో జయమిచ్చింది దేవుడు. కాబట్టి అబ్రహాము దీవించబడ్డాడు అంటే అది ఒక్క దేవుని వలనేరా అనే మాట రావాలి. కానీ నువ్వు ఇచ్చింది నేను కక్కుర్తిపడి తీసుకెళ్ళాను అనుకో, నువ్వేం చెబుతావు తెలుసా? అబ్రహాం ఒకప్పుడు దరిద్రుడు, నేనే వానిని గొప్ప చేశాను అంటావు. అప్పుడు ఘనత నీకొచ్చింది కానీ నా దేవునికి రాదు. కాబట్టి ఒక నూలు కూడా నాకొద్దు పోవాయి అన్నాడు. అంటే ఎక్కడ ఏ విధంగా కూడా దేవునికి ఘనత రావాలంతే. నేను ఏదన్నా చేయనే దానివల్ల నా దేవునికి ఘనత రావాలి, అవమానం మాత్రం రాకూడదు. అది అబ్రహాం పెట్టుకున్న నిబంధన. నోవహు జలప్రళయం అయిపోయిన తర్వాత ఓడలో నుంచి బయటికి రాగానే, అబ్బాయి చూడండి రా, ఎక్కడన్నా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది చూడండి అయ్యా అనలా. రాళ్లతో బలిపీఠం కట్టి పవిత్ర పక్షులలో పశువులలో కొన్నింటిని వధించి దహన బలిగా ప్రభువుకు అర్పించి ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దేవుని గణపరిచి ముందు తర్వాత పనులకు వెళ్ళాడు. దేవునికి ప్రథమ స్థానం. అందుకే నోవహు కాపాడబడ్డాడు. నోవహు హృదయంలో దేవునికి ముఖ్య స్థానం ఉంటుంది. అబ్రహాం హృదయంలో దేవుడే ప్రధాన స్థానాన్ని ఆక్రమించేశాడు. దానియేలు కూడా అంతే. ప్రార్థన చేస్తే చంపుతారు. ఎవడైనా సరే, మన రాజుగారైన దర్యావేషుకు తప్ప మరి ఎవరికైనా సరే ప్రార్థన చేస్తే వాడు సింహాల గుహలో వేయబడతాడని శాసనము చేయబడినా దాన్ని గౌరవించలేదు, రాజును లక్ష్య పెట్టలేదు. రాజాదిరాజైన ప్రభుని ప్రార్థించకుండా నేను ఉండలేను. ఒకవేళ ప్రార్థించకుండా, ఆయనతో మాట్లాడుకోకుండా, ఆయనతో సాంగత్యం చేయకుండా, ఆయనతో ఏకాంతంగా గడపకుండా, ఆయన సహవాసం లేకుండా నేను బతికుండే కంటే చచ్చిందే మేలు. బాబా, దేవునితో గడపకుండా నేను బ్రతికి ఉండే కంటే చచ్చిందే మేలు. మార్టిన్ లూథర్ అన్న ఒక మాట అంటాడు, నేను బైబిల్ గ్రంథం చదవకుండా ఏ పుస్తకాలు నన్ను అడ్డగిస్తాయో నేను వాటిని చించి కాల్చి వేస్తానంటాడు. బైబిల్ గ్రంథం ధ్యానించకుండా పుస్తకాలంటే న్యూస్ పేపర్లు కావచ్చు, లేకపోతే వారపత్రికలు కావచ్చు, నవల్స్ కావచ్చు. ఇప్పుడు అంటే మనకు సెల్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు పుస్తకాలు ఎవరు చదువుతున్నారు? ఆఖరికి చదివేది కూడా ఎవడో ఒకడు చదివి రికార్డ్ చేస్తే చక్కగా అది కూడా సెల్లోనే వింటున్నాడు. అది ఆ కష్టం వేరే వాడు చేస్తే, కష్టపడి ఒకడు చదివితే అది కూడా మనం వింటా ఉన్నాం. ఈరోజు పుస్తకాలు చదివే వాళ్ళు కూడా ఎవరు లేరు, అంతా సెల్ ఫోన్ వచ్చేసింది. అయితే మార్టిన్ లూథర్ గారు ఇప్పుడున్నట్టయితే ఇప్పుడేమంటాడో తెలుసా? బైబిల్ గ్రంథం ధ్యానించకుండా, దేవునితో సాంగత్యం చేయకుండా నాకు అడ్డుగా వచ్చే ఏదైనా సరే పగలగొడతాను అంటాడు. ఎందుకంటే చించడానికి అది పుస్తకం కాదు కదా, తగలబెట్టడానికి అది పుస్తకం కాదు కదా. మనకి నియంత్రణ అనేది ఉండాలి. నియంత్రణ అంటే ఏది ఎంతవరకు ఉపయోగించాలో, ఏది దేని కొరకు ఉపయోగించాలో అది కొంచెం గ్రహింపు కలిగి ఉండాలి, అంతే కదండి. పద్ధతి ప్రకారం వాడితే, ఒక మోతాదులో వాడితే విషం కూడా ఔషధమేనంటాడు ఒక ఆయన. ఏంటిది?
విషం కూడా ఔషధమే అంటాడు. అలాగే స్థాయికి మించి ఎక్కువగా తీసుకుంటే తీపి కూడా విషమే అంటాడు. ఏమైనా అర్థమైందా? తీయటి పదార్థమైనా సరే మోతాదుకు మించి నువ్వు తీసుకుంటే అది నీకు విషంగానే మారిద్ది అంటాడు. అతి సర్వత్రా వర్జయేత్ అంటాడు మరొక ఆయన. అతి మంచిది కాదు అని. కాబట్టి సెల్ ఫోన్ యూజ్ చేయవచ్చు, కానీ దాన్ని హద్దులు దాటితే అది మనల్ని నాశనం చేస్తుంది. దేవుని వాక్యం కోసమే నువ్వు నిజంగా నిజాయితీగా ఉపయోగించగలిగే నియంత్రణ నీకుంటే తప్పనిసరిగా సెల్ ఫోన్ నువ్వు కలిగి ఉండొచ్చు, తప్పు లేదు. ఇది నియంత్రణ చేసుకునే ఆ పద్ధతి నీకు తెలిసి ఉంటే. కానీ కొంతమంది అది చేతిలోకి రాగానే నియంత్రణ కోల్పోయి హద్దులు దాటి దేవుడిది కాసేపు చూసి 3 భాగాలు ఇక లోకా సంబంధమైన దాంతో నింపబడతారు. అందుకు చెప్తున్నా, ఒకవేళ లూథరన్ గారు ఉంటే ఏమంటాడో తెలుసా? నేను ప్రభువుకి నాకు మధ్య అడ్డుగా వచ్చేదాన్ని పగలగొడతాను అంటాడు. మిమ్మల్ని పగలగొట్టమని నేను చెప్పను, కానీ కొంచెం నియంత్రణ కలిగి ఉండటానికి జాగ్రత్త పడండి. భక్తులందరి జీవితాలు కూడా మీరు పరిశీలించండి, వరుసగా వాళ్ళు అదే మెట్టులో ఉన్నారు. అందుకే వాళ్ళు మృతి నొందియు మనతో మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఎలానో తెలుసా? ఒరే బాబు, ఈరోజు మా గురించి మీరు మాట్లాడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? మా జీవితంలో ప్రధాన స్థానం మేము దేవునికే ఇచ్చాం నాయన. దేవుడే మా జీవిత సర్వస్వం అన్నట్లు మేము బ్రతికాం. అదే మాకు చాలా ప్లస్ అయింది. దేవుడి తర్వాతే ఏదైనా. ఈ అలవాటుని మనం కూడా సాధన చేయాలి. ఆయనే నాకు ముఖ్యం, ఆయనే మెయిన్, దేవుడి తర్వాతే ఏదైనా అనే ఆ పద్ధతి అలవాటు మనం కూడా చేసుకోవాలి. దానియేలు చూడండి, దేవునితో గడపటం అనేది పాపమై నేరమై అది చావుకే కారణమైతే ఆ చావే నాకు అవసరమని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ ప్రాణం పోతే డైరెక్ట్గా ఇక ఎల్లప్పుడూ ఆయనతోనే ఉండొచ్చు. అంతే కదా? ఆయనకు దూరమైన ఈ ప్రాణం, ఈ జీవితం ఎందుకు? ప్రార్థన చేయొద్దని రూల్ పాస్ చేశారు. నేను ఎట్ట బతుకుతా ఆయనతో గడపకుండా, ఆయనతో స్నేహం చేయకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయన స్వరం వినకుండా? అసలు నాకు అది మరణం కంటే కూడా దారుణమైన విషయం. కాబట్టి అసలు సమస్య లేదని ప్రార్థన మానక క్రమముగా దినమునకు 3 మారు మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ సంగతి శత్రువులకు తెలుసు. అందుకే ఆ పాయింట్లోనే మనం దానియేలును కొట్టగలం, కానీ మరి ఇంకో పాయింట్లో చిక్కడరా మనకి. అన్ని లెక్కలు కరెక్ట్గా ఉంటాడు, ఎక్కడ ఏ పాయింట్లో కూడా మనకు ఆయన దగ్గర తప్పు దొరకదో. ఒక దేవుడి దగ్గరే మనకు దొరుకుతాడు రబ్బాయ్. కాబట్టి ఇక దేవుడి విషయంలోనే అతన్ని మనం ఏదన్నా నాశనం చేస్తే చేయగలమని చెప్పని స్కెచ్ గీసుకున్నారు. గీసుకొని దానియేలు మీద కుట్ర బన్నితే దేవుడు ఊరుకున్నాడా? తీసుకెళ్ళి దానియేలుని సింహాల గుహలో వేశారు. రాజు కూడా ఇష్టం లేదు. ఒక రోజంతా కూడా రాజు అడ్డు తగిలాడట. సరే దానియేలు ప్రార్థన చేసుకున్నాడా? పోని చేసుకొని దానియేలు మంచోడు. దానియేలు ఒక్కడి విషయంలో మాత్రం దేన్ని నేను ఆమోదించట్లేదు అన్నాడు. అంటే కొంతమందికి ఒక రకంగా, కొంతమందికి ఒక రకంగా న్యాయం చేస్తారా? మహారాజా, అసలు మీరు రాజేనా? ఇట్లయితే మేము ఊరుకోం, దీని మీద మేము తిరుగుబాటు తీసుకొస్తామన్నట్లుగా వాళ్ళు మాట్లాడారు. చేసేది లేక తీసుకెళ్ళి వేయండి అన్నాడు. తీసుకెళ్ళి దానియేలుని సింహాల గుహలో వేశారు. వేసినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. దానియేలు గుహలోకి నెట్టబడక మునుపే దేవదూత అక్కడ కాపలా ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. రాత్రంతా కూడా సింహాలు అతను ఏ హాని చేయకుండా అవన్నీ కూడా గడగడగడలాడుతూ ఒక మూలకు ఒదిగిపోయి ఉన్నాయి. దానియేలు అయితే ప్రశాంతంగా రాత్రంతా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ, మహింపరుస్తూ, ఆ ఆశ్చర్యాన్ని తిలకిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. దానియేలేమో ఆనందపడుతున్నాడు, సింహాలేమో అదురుబేసి వచ్చినాయి. డబ్బుల దగ్గర కక్కుర్తిపడ్లా, నీచానికి లోబడ్లా, ప్రలోభాలకు లోబడ్లా, బెదిరింపులకు లొంగల, అగ్నిగుండానికి భయపడ్లా, సింహాల నోళ్ళకి భయపడ్లా. తర్వాత దానియేలు మీద కుట్ర పన్నినటువంటి వాళ్ళని తీసుకొచ్చి రాజుకు తెలిసిపోద్ది. రాజు వెళ్తాడు. దానియేలు గుహలో ఉండగానే, చాలా చీకటి ఉండగానే రాజు వెళ్తాడు. గుహ బయట ఉండి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు మానక సేవించుచున్న ఆ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అంటాడు. అంటే రాజుకో నమ్మకం, దానియేలు సామాన్యుడు కాదు, చావు కూడా తెగబడి ఇంత భక్తి చేశాడంటే ఆ దేవుడు కూడా సామాన్యుడు కాదు, ఆ దేవుడు కూడా అసమాన ధీరుడు.
నాకు తెలిసి దానియేలు చావడు, అయినా ఎందుకైనా మంచిది పోయి టెస్ట్ చేసుకుందాం అయిపోద్ది కదా అని పాపం వెళ్ళి గుహ బయట నిలబడి ఈ మాట అంటాడు. ఇప్పుడు నేను అన్న మాట, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు మానక సేవించుచున్న నీ దేవుడు సింహాల నోట నుండి నిన్ను రక్షింపగలిగేనా అంటాడు. క్షణకాలం నిశ్శబ్దం. వెంటనే లోపల నుండి స్వరం, రాజు చిరంజీవియగుగాక. రాజా, నేను దోషినని నీ వారు చెప్పిన మాటను బట్టి నీవు నన్ను సింహాల గుహలో వేసితివి. అయితే నీ దృష్టికి నీ వారి దృష్టికి నేను దోషిని, కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైతిని గనుక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైతిని గనుక సింహములు నాకు ఏ హానియు చేయకుండా ఆయన తన దూతను పంపి ఇదిగో నన్ను కాపాడుకొని ఉన్నాడు. వెంటనే మీరు కొట్టినట్టే చప్పట్లు కొట్టాడు మహారాజు. సైనికులు పరిగెత్తుకుంటా చిత్తం మహాప్రభు అని వచ్చారు. ఆ సింహాల గుహలో నుండి దానియేలును బయటికి తీయండి అన్నాడు. అయ్యగారు బతికున్నాడా? బతికే ఉన్నాడు, తీయండి అన్నాడు. వాళ్ళు చూస్తే దానియేలు సజీవంగా సురక్షితంగా ఉన్నాడు. సింహాలన్నీ ఒక మూలకు పోయి గడగడగడగడగడ వణుకుతున్నాయి. వెంటనే బయటికి తీశారు. ఆ తర్వాత దానియేలు పదవి ఇంకా పెంచబడింది. అయితే కడుపు మండింది రాజుకి. నేను ఒక రోజంతా బ్రతిమలాడినా నన్ను బెదిరిస్తారా నీచులు? నీతిమంతుడు, దేవభక్తుడు, దేవుడిని ప్రాణప్రదంగా ప్రేమించే దానియేలు, మన రాజ్యానికి ఎంతో క్షేమాన్ని తెచ్చినవాడు దానియేలు లాంటి నీతిమంతుడిని చంపటానికి ప్రయత్నిస్తారా దుర్మార్గులు? తెచ్చి మొత్తాన్ని ఇందులో వేయండి అన్నాడు. నైట్ అంతా అదురుపోయి ఉన్నాయి కదా, దూతం చూసి మంచి కసి మీద ఉన్నాయి. నాకు తెలిసి వాటికి తెలిసినట్టుంది. అసలు రాత్రంతా మేము అంత టెన్షన్ ఫీల్ అవడానికి కారణం మీరేరా వెధవల్లారా? మీరే అయి ఉంటారు. మేము చచ్చేవాళ్ళం రాత్రి అని చెప్పని ఎగబడి మొత్తాన్ని వహనం చేసి ఎముకలతో సహా పగుల గురికి పొడి చేశాను అని రాస్తుంది. అంత క్రౌర్యం కలిగిన ఆ సింహాలు. కానీ దానియేలుని ఏం చేయాల? కారణం చెప్పన, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తాను అన్నాడు. సింహాలు లాంటి మనుషులకు భయపడి యేసుక్రీస్తుని వదిలిపెడతారు కొంతమంది. కులానికి భయపడి కొంతమంది, మతాలకు భయపడి కొంతమంది, మనుషులకు భయపడి కొంతమంది, పై అధికారులకు భయపడి కొంతమంది తమ విశ్వాసాన్ని చాటటానికి సంశయిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఒకవేళ ఆమోదించవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు పట్టించుకుంటాడు. ఎందుకురా నా విషయమే అంత సిగ్గుపడుతున్నావు బుజ్జోడా? నేను అంత కాని పనులు ఏం చేశానురా? కాని పనులు అడ్డమైన గడ్డి తిన్నోళ్ళని అవతరులు అంత గనపరుస్తుంటే పరిశుద్ధుణ్ణి నీతిమంతునైన నా విషయంలో నువ్వెందుకురా అంత సిగ్గుపడుతున్నావు బుజ్జోడా అని అడుగుతాడు దేవుడు. కొంతమంది బైబిల్ బాహాటంగా దేటానికి భయం, కొంతమంది నేను యేసుని నమ్ముకున్నాను అని చెప్పడానికి భయం, కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి భయం. ఏమన్నా అనుకుంటారేమో, ఎవడేమనుకుంటే నీకేంటి? నువ్వు అలాగే ఎవడో ఏదో అనుకుంటాడని నువ్వు ఏదేదో ఇచ్చేస్తే దేవుడు ఏమనుకుంటాడో ఆలోచించవా? ఇది ఆలోచించి మీ అందరి హృదయాల్లో కూడా దేవుని ప్రభువుగా ప్రతిష్టం చేయండి. ప్రభువు అంటే ఆయన ఏలాలి మిమ్మల్ని, ఆయనే మీ సమస్తమై ఉండాలి. ఇది నేను సాధన చేస్తున్నా, మీకు కూడా అది నేర్పుతున్నా. రెండు అయస్కాంతపు శక్తి క్షేత్రాల మధ్య ఒక రాగి తీగను మనం పరిభ్రమింప చేయగలిగితే విద్యుత్తు పుడుతుంది అనేటువంటి ఫార్ములాని కనుగొన్నవాడు మైకెల్ ఫారడే. ఓకే, మైకెల్ ఫారడే. రెండు అయస్కాంతపు శక్తి క్షేత్రాల మధ్య ఒక రాగి తీగను మనం పరిభ్రమింప చేయగలిగితే ఆ తీగలోకి విద్యుత్తు ప్రసారం అవుతుంది, విద్యుత్ శక్తి పుడుతుంది అని ఆ విధానాన్ని కనుగొన్న వ్యక్తి ఇతడు. ఇది కనుగొన్న ఈ మైకెల్ ఫారడే చరిత్రలోకి ఎక్కాడు, ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ధన్యుడు. ఇది కనుగొన్న తొలి దినాలలో ఒకరోజు ఒక సభ జరిగిందట. ఈ సభ ఈయన కనుగొన్నటువంటి ఈ ఫార్ములాని ప్రయోగాత్మకంగా ప్రదర్శించి చూపించటం. ఇది ఒక గంట ప్రోగ్రాం. ఈ గంట ప్రోగ్రాం సభలో
ఎవరెవరు వచ్చారో తెలుసా? ఆ దేశపు రాజు వచ్చాడు, మంత్రులు వచ్చారు, గొప్ప గొప్ప వ్యక్తులు అంతా వేదిక మీద ఉన్నారు. వాళ్ళ ముందు ఈ మైకేల్ ఫారడే గారు తను కనుగొన్నటువంటి ఆ సిద్ధాంతం లేక ఫార్ములాని ప్రయోగాత్మకంగా వాళ్ళకి చూపించాలి. గంట ప్రోగ్రాం మొదలుపెట్టాడు. ప్రోగ్రాం ఫైనల్కి వచ్చింది, కంప్లీట్ అవుతుంది. ఆ దేశపు రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన లేచి మర్యాదపూర్వకంగా నిలబడి ఫారడే గారి దగ్గరకు వచ్చి అభివాదం వంగి నమస్కరించాడంట. ఎందుకో తెలుసా? ఆయన కనుగొన్నది అంత విశిష్టమైన సంగతి. రాజు ఆశ్చర్యానికి గురై, ఇది చాలా అద్భుతమైన ఆవిష్కరణ, ఇది సామాన్యమైన విషయం కాదు, అంతంత మాత్రం వాళ్ళు చేసే పని కాదు, మైకేల్ ఫారడే గారు మీరు సామాన్యులు కాదు, ఇదిగో ఈ రాజుగా నేను మీకు అభివాదం చేస్తున్నాను అన్నాడట. కరతాళ ధ్వనులతో సభంతా మారుమ్రోగింది. ప్రోగ్రాం అయిపోయింది. అయిపోయిన తర్వాత అభిప్రాయాలు మాట్లాడతారు కదా, రివ్యూ అంటారే, అంతా మాట్లాడుతున్నారు సభలోనే. రాజుగారు తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. ఫారడే గారు ఇంత గొప్ప వ్యక్తి అని నేను అనుకోలేదు, ఆయన ఇంత అంతా అని ఆకాశానికి ఎత్తుతా ఉన్నారు. ప్రోగ్రాం అయిపోయింది. ఇక అంతా వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటా ఉన్నారు. ఆయన కనుగొన్న దాని విషయంలో ప్రపంచానికి ఎలాంటి మేలు జరగబోతుంది, ఏంది వాస్తవం, అదేంది ఇదేందని ఏదో వాళ్ళు ఎవరికి ఉండే భజన వాళ్ళకు ఉంటుంది కదా, భజన మొదలుపెట్టారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రోగ్రాం అయిపోయిన గంట అయిపోగానే ఇక మైకేల్ ఫారడే గారు అక్కడ లేరు. అక్కడ సభలో ఎవరున్నారు? తక్కువ వాళ్ళు ఉన్నారా? రాజు ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులంతా సభలో ఉన్నారు. కానీ వాళ్ళందరినీ వదిలేశాడు, ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఆయన సన్నిహితులకు తప్ప ఎవరికి తెలియదు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అంతా బాగుంది, సంతోషం, మనమే మాట్లాడుతున్నాం, ఇంతకీ మైకేల్ ఫారడే గారు ఆయన ఏం మాట్లాడతాడో ఆయన అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం, ఇప్పుడు మన మధ్యలోకి ఆయన రావాలని ఆహ్వానించారు. విచిత్రం ఏంటంటే ఆయన అక్కడ లేడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఈ ప్రోగ్రాం గంట సేపు అయిపోయిన మరో నిమిషం నుంచి తను వెళుతున్నటువంటి చర్చిలో ప్రేయర్ స్టార్ట్ అయింది, ప్రార్థన స్టార్ట్ అయింది. కాబట్టి రాజులని, అధికారులని, మంత్రుల్ని ఆ స్టేజ్ మీదనే వదిలిపెట్టి వాళ్ళని అక్కడే వదిలేసి రాజులందరికీ రాజైన వాని సన్నిధికి పరిగెత్తాడు. ఎక్కడికి పరిగెత్తాడు? రాజులందరికీ రాజైన వాని సన్నిధికి పరిగెత్తాడు. ఒకవేళ మనకి ఆ సన్నివేశం వస్తే పక్కన పాస్టర్ గారు నిలబడి బాబు రా అన్న రాడెవడు, చర్చి టైం అయింది రా అన్నా కూడా రారు. రాజుగారు ఉన్నాడండి సభలో, నన్ను మళ్ళీ పిలుస్తారు, నాకు పిలుపు వస్తుంది, అందుకని నేను రావాలి కదా, ఏమనుకోకండి మరోసారి కలుస్తాను అని రాజులకు విలువనిస్తారు తప్ప రాజాది రాజుని పట్టించుకోరు. మనం మైకేల్ని అడుగుతాం, ఏమండి మైకేల్ ఫారడే గారు, చర్చి ఎక్కడికి పోయిద్ది, పాస్టర్ ఎక్కడికి పోతాడు, యేసు ప్రభు ఎక్కడికి పోతాడు, ఎప్పుడూ అక్కడ చర్చి ఉంటుంది, నువ్వు వెళ్ళకపోతే అది ఇంకొక ఊరేం పోయేదేం కాదు, కానీ అసలు నీకు వచ్చిన అవకాశం ఏమిటి, నీకు వచ్చిన స్థానం ఏంటి, అంతటి రాజు మహారాజు లేచి నీకు అభివాదం చేస్తే అలాంటి వ్యక్తిని ఆంతున సభలో వదిలిపెట్టి లెక్క లేకుండా ఆంతున చర్చికి పరిగెత్తే నీకు తెలివి లేదా అని మనం కొద్దిగా ఆయన అడుగుదాం మైకేల్ ఫారడే గారిని. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? అరే పిచ్చోడా నోరుముయి, రాజు లేచి నాకు అభివాదం చేశాడంటే నేను సామాన్యుడినైతే అభివాదం చేశాడా, లేకపోతే ఆయన ఆలోచనకు మించిన వాడిని అని అనిపిస్తే అభివాదం చేశాడా? సామాన్యుడిని కాదు, నేను ఒక గొప్పవాడిని అనుకుంటేనే కదా నాకు అభివాదం చేసింది. అదే నేను ఒక రోడ్డు పక్క బికారోళ్ళలా తిరుగుతూ ఉన్నాను అనుకో, నాకు అభివాదం కాదు, ఆయన గేట్ దగ్గరకు రానిస్తాడా నన్ను? ఆయన గేట్ దగ్గరకు రానిస్తాడా? ఆయన ఇంటి ద్వారం ముందు తిరిగినా సరే వీడెవడో తచ్చాడుతున్నాడని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేస్తారు. ఒకప్పుడు నా స్థానం అది. నేను ఇంత కనుగొని వాళ్ళకంతా చూపించిన తరువాత దీనిలో ఉన్నటువంటి విశిష్టత కనుగొని అమ్మ వీడు సామాన్యుడు కాదని నాకు భజన మొదలుపెట్టారు. అదే
ఇది నేను కనుగొనకపోతే వాళ్ళు నన్ను పట్టించుకుంటారా? కానీ మీకు తెలుసా, ఇవేవి కనుగొనక మునిపే నా రాజాదిరాజు నన్ను పట్టించుకున్నాడు. ఆయన అంతఃపురంలోకి నన్ను చేర్చుకున్నాడు. ఇంకా చెప్పాలంటే రాజులు నా కాలు మొక్కేటువంటి జ్ఞానం ఆయన నాకు ఇచ్చాడు. ఎవరిచ్చారు? రాజాదిరాజు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు, నేను ఎవరిని గౌరవించాలి? ఎవరిని కనపరచాలి? మొదట ఎవరికి ఇవ్వాలి గౌరవం? అందుకే నాకు రాజులు గొప్ప కాదు. నా దేవుడు నాకు కృప చూపితే ఇంకొకటి నేను కనుక్కుంటే ఎట్లాంటి రాజులు వందలు వచ్చి నా కాళ్ళ ముందు సాగిల పడతారు. వీళ్ళు కాదు నాకు గొప్ప. రాజులను నా కాళ్ళ ముందు సాగిల పడజేసే నా దేవుడు గొప్ప నాకు. నా దేవునికి నా హృదయంలో ఉన్న స్థానం అది అంటాడు మైకేల్ ఫారడే గారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన జీవితాల్లో మనం దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎప్పుడు కూడా వేరే వాటికి ఇవ్వకూడదు. సైతాన్ చాలా తెలివిగా ఆ దేవుని స్థానాన్ని ఆక్రమించడానికి రకరకాల ఆకర్షణీయమైనవన్నీ తీసుకొచ్చి మన ముందు పెడతాడు. వాటిని వివేచించి జాగ్రత్తగా వాటిని పక్కన పెట్టి దేవుని స్థానాన్ని దేవునికి భద్రంగా కాపాడాలి. ఎంతమంది ఈ విషయాన్ని గ్రహించారండి? ఆలోచించండి. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ నీ జీవిత ఆరంభం యేసు అనే మాటతో స్టార్ట్ కావాలి. కాబట్టి ప్రియులారా, దినం ప్రారంభమైంది, ఒక రోజు స్టార్ట్ అయింది నీకంటే ఆయన కృపతో స్టార్ట్ అయింది కనుక నిద్ర లేవగానే ముందు ఆయనతో మాట్లాడాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ముందు ధ్యానించుకోవాలి. ఆయనతో కాసేపు గడిపిన తర్వాత నీ దైనందిన కార్యక్రమాలకు వెళ్ళిపో. ఎప్పుడైనా దేవుడు వ్యక్తులు రెండు నీ ముందుకొచ్చి ఏదో ఒకటే నువ్వు నిర్ణయించాల్సి వస్తే అవసరమైతే ఎంత విలువైన వ్యక్తులైనా వదిలేసి దేవుణ్ణి హత్తుకో. కొన్నిసార్లు ఇలాంటి ఇరకాటం మనకు వస్తుంది. అదే రోజు చర్చిలో ప్రేయర్ ఉంటుంది, అదే రోజు చాలా ముఖ్యమైన వ్యక్తుల పెళ్ళి ఉంటుంది. కానీ ఎక్కువ మంది ఏం చేస్తారో తెలుసా? ఎవ్రీ వీక్ వెళ్తున్నాను కదా, ఎప్పుడన్నా ఒక్క సండేనే కదా, ఏమైందిలే, మరి మనకు వాళ్ళు కూడా కావాలి కదా అని చెప్పని ఖచ్చితంగా చర్చికి డుమ్మా కొట్టి పెళ్ళికి పోయి వస్తారు. నేను ఒక్క మాట చెప్తా, ఇప్పుడు అంత ముఖ్యమైన వాళ్ళు అయితే, అంతగా నిన్ను ప్రేమించే వాళ్ళు అయితే, అంత ఖచ్చితంగా నీ ఆగమనాన్ని ఆశించే వాళ్ళు అయితే నువ్వు చర్చికి వెళ్తావు వాళ్ళకి తెలియదా? తెలిసినప్పుడు మరి తెలిసి ఆదివారం పెడితే నువ్వు ప్రార్థనకి అది ఆటంకం అయిద్దని వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు? అంతగా నేను ప్రేమించి గౌరవించి నీ ఆగమనాన్ని ఆశించే వాళ్ళు అయితే రోజు తప్పించాలి కదా. కానీ పని కట్టుకొని నిన్ను శోధించడానికన్నట్టు ఆ రోజు పెట్టారు. ఇప్పుడు నీకు పరీక్ష ఎదురైంది, దేవుడా లేకపోతే వాడి పెళ్ళే. అలాగా నువ్వు పోలేదని వాడేం పెళ్లి చేసుకోకుండా మానుకోడు, శుభ్రంగా పెళ్ళి అయిపోద్ది. కానీ నువ్వు ఆయన సన్నిధిలో కనబడకపోతే ఆ రాజాదిరాజు మాత్రం నీ విషయమై ముఖం చిన్నబుచ్చుకుంటాడు. ఆయన బాధపడతాడు, అందరినీ చూస్తాడు. అందరూ వచ్చారు, నా బిడ్డ రాలేదంటాడు. ఇంతమందిలో నన్ను గుర్తుపడతాడా అని అనుకుంటావేమో. ఎంతమందిలో ఉన్నా ఆయన కళ్ళు నిన్ను చూస్తానే ఉంటాయి, నీకోసం కనిపెట్టుకొనే ఉంటాయి. ఇది వాస్తవం. ఇట్లాంటి శోధనలు చాలాసార్లు ఎదురవుతాయి. దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలా, లేకపోతే పరిస్థితులకి, విషయాలకి, వ్యక్తులకి గౌరవం ఇవ్వాలా అని చెప్పని మనకు తారసపడతాయి. అవి చాలా సెన్సిటివ్ పాయింట్స్ అన్నమాట. చాలా సున్నితమైన సందర్భాలు, స్థలాలు, సన్నివేశాలు. వాటిల్లో మనం ఎలా వ్యవహరిస్తున్నామో చాలా నిశితంగా అబ్జర్వ్ చేస్తుంటాడు ఆయన సామాన్యుడు కాదు. అలాంటి సన్నివేశాలను రప్పించి మరి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈ సన్నివేశంలో వీడు ఎలా స్పందిస్తాడు, ఈమె ఎలా స్పందిస్తుంది, ఇప్పుడు ఎవరిని కోరుకుంటారు, నన్నా లేకపోతే అవతలి పరిస్థితినా అని చెప్పని ఆయన గమనిస్తాడు. అక్కడ మనం నిర్దోషులంగా కనపడాలి. దేవా ఏవైనా సరే నీ తర్వాతే నాకు. ఈ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకొని దేవునికి సమయం ఇచ్చే విషయంలో కానీ, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా ముఖ్యమైన ఆలోచనలు చేసేటప్పుడు కానీ, దిన ఆరంభం కానీ, మనుషుల్ని దేవుడిని ఇద్దరిని దేవుడు ముందుకు తీసుకొస్తే ఎవరిని ఎంపిక చేసుకోవాలనే విషయంలో కానీ నీ హృదయం నిండా దేవుని స్థానం దేవునికి ఉండాలి. దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి. ఈ లోకం
మొత్తం ఒకవైపు ఉండి, దేవుడు ఒక్కడే ఒకవైపు ఉండి, నీకు నేను కావాలా, లోకం కావాలా, ఇంతమంది సమూహం కావాలా, లేకపోతే నేను ఒక్కడిని చాలా, నీకంటే ఇంతమంది సమూహం నాకు అక్కర్లేదు ప్రభువా, నీ ఒక్కడివి చాలు అనగల. అలాంటి స్థితిలో మనం కనబడినప్పుడు మనల్ని ఆయన కౌగిల్లోకి తీసుకుంటాడు, ఆయన చంకల్లోకి తీసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఆయన నెత్తి మీద పెట్టుకుంటాడు మనల్ని. పైన ఆయన ప్రార్థన చేస్తే, మోషే నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, నీ చేతనున్న కర్రను తీసుకొని సముద్రం 2 పాయలగునట్లుగా ఆజ్ఞాపించు అన్నాడు. అక్కడ మనం గమనిస్తే మోషే దాన్ని 2 పాయలుగా చేయునట్లుగా ఆజ్ఞాపించినట్టు అంతా మోషే కనపడతాడు. కానీ సమాజాన్ని కనపడుతుంది మోషే, కానీ అతన్ని అడ్డం పెట్టి కథంతా నడిపింది దేవుడు. ప్రజలు ఎవరికి భయపడ్డారు? ముందు మోషేకి భయపడ్డారు. అంటే ఘనపరచాలని ఆయన మరుగైపోయి ఈ వ్యక్తిని చూపిస్తాడనమాట. దీన్ని ఎత్తి మీద పెట్టుకోవటం అంటే. పేతురు నీడబడితే రోగులు బాగుపడ్డారని రాస్తుంది బైబిల్లో. పౌలు నడికట్టు తగిలితే రోగులకు స్వస్థత వచ్చిందని రాస్తుంది. అబ్బా, పౌలు గారి నడికట్టుకు అంత పవర్ ఉంటే, ఆ నడికట్టు ఆనుకున్న శరీరం ఏదైతే ఉందో దానికి ఇంకా పవర్ ఉంటే, మరి పౌలు శరీరంలో రోగం ఎందుకు ఉంది? అవునా? కానీ వాక్యం చెప్పింది. అపోస్తల కార్యం 19లో మనం కానీ చూడగలిగితే ఆ మాట స్పష్టంగానే రాస్తుంది. అతని చేతికి తగిలినటువంటి చేతి వస్త్రములైనను నడికట్టైనను పౌలుకు సంబంధించినవి రోగి మీద వేస్తే వాడు స్వస్థత పొందాడు అని ఉంటుంది. అంటే దేవుడు పౌలు చేత విశేషమైన సూచక్రియలు జరిగించాను. అద్భుతాలు చేస్తుందేమో దేవుడు, చూపిస్తుందేమో మనుషుల్ని. పౌలుని ఘనపరిచాడు. పౌలు అంటే ప్రజలు గౌరవించేటట్టు, భయపడేటట్టు దేవుడు చేశాడు. కారణం, నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తా. పేతురు వెళుతుంటే ఆయన నీడబడి రోగులు స్వస్థత పొందేవాళ్ళు. పేతురుని ఎవరు ఆపేవాళ్ళు కాదు. అయ్యగారు మీరు వెళ్ళిపోండి అయ్యగారు, మిమ్మల్ని మేము ఆపం అయ్యగారు, కానీ మమ్మల్ని ఈ నీడ మాత్రం మీరు అడ్డగించొద్దు, ఆ నీడ పడితే చాలు అంటే పేతురు తన పనికి తను వెళ్తూ ఉండేవాడు స్పీడ్గా. ఆ నీడ, సూర్యుడు ఈ దిక్కునున్నాడు అనుకో, ఈ పేతురు నీడ ఇటు పడిద్ది, ఈ పక్క మంచాలు వరసగా ఉండే. ఎవడి మీద అయితే ఆ నీడ టచ్ అయిందో వాళ్ళు వేసి కూర్చుంటాడు. ఇక ఎవడి మీద ఆ నీడ పడిందో వాడు ఏ జబ్బైనా వదిలిపోయిద్ది. ఇక లేచి గంతులేయటమే ఆ మంచం మీద నుంచి లేచి. అబ్బా, పేతురులో ఎంత పవరో కదా! పేతురుల పవరా ఒట్టిదే. పేతురునట్టు అడ్డం పెట్టి ఆ నీడ పడిన వెంటనే వాడిని ముట్టినవాడు దేవుడు. చూసేవాడికి ఎట్ట కనపడింది? ఆయన నీడ పడ్డది, స్వస్థత వచ్చింది. ఆయన చేయి తగిలింది, స్వస్థత వచ్చింది. అబ్బా, ఈ మొనగాడు చేతికి అంత పవర్ ఉందా? ఆయన వస్త్రం తగిలింది, స్వస్థత వచ్చింది. అబ్బా, ఈ మొనగాడి వస్త్రానికి అంత పవర్ ఉందా? లేదు. మరి వీళ్ళ దగ్గర ఉన్న పవర్ ఏంటి అంటే ఏంటి తెలుసు? వీళ్ళ గొప్పతనం, వీళ్ళు దేవుని ఘనత కోసం బతికేవాళ్ళు. తమ ఘనత కోసం వెంపర్లాడే రకాలు కాదు, తమ గుర్తింపు కోసం ప్రాకులాడే రకాలు కాదు. దేవుని ఘనత, దేవుని మహిమ, అదే మా జీవితం అని చెప్పని దేవుని మహిమ కోసం బ్రతికిన నీతిమంతులు గనుక వాళ్ళ ద్వారా దేవుడు అంత బలమైన కార్యాలు, ఊరక వాళ్ళని అడ్డం పెట్టి వరుసగా కార్యాలు చేసిందంతా మహానుభావుడే. ఆయన మంచితనం చూడండి, ఆయన కనపడడం మళ్ళా ఈ మనిషినే చూపించి ప్రజలు ఇతనికే భయపడి గౌరవించేటట్టు వీళ్ళని ఆయన ఘనపరిచాడు. కాబట్టి మీరు నేర్చుకోండి, మళ్ళా చెప్తున్నాను, నేర్చుకోండి. దేవుని మహిమ ఎప్పుడు ఇంట్లో దేవునికి మహిమ కలిగే కార్యాలు జరగాలి. స్తుతి పాటలు, ఆరాధనా గీతాలు, కలిసి ప్రార్థించటాలు, దేవునికి సంబంధించిన విషయాలను గురించి మాట్లాడుకోవటాలు ఎప్పుడు ఇంటి నిండా. అసలు నిజంగా చెప్పాలంటే ఇంట్లో అంతకు మించిన సందడి, అంతకు మించిన కళ ఇంకోటి ఉండదు. ఏ ఇంట్లో దేవుని గురించి డిస్కషన్ జరుగుతుందో, ఏ ఇంట్లో ఎక్కువగా దేవుని గురించి మాట్లాడుకోవటం, దేవుని గురించి పాడుకోవటం, దేవుని గురించి ప్రార్థన చేసుకోవటం, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలనే ఆలోచనలు చేసుకోవటం, దేవునికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేసుకోవటం, ఏ ఇంట్లో ఏ కుటుంబంలో అవి ఉంటాయో ఇక దాని ఆశీర్వాదాన్ని ఎవ్వడూ అడ్డగించలేడు. కాబట్టి దేవుని దగ్గర దీనంగా ఉండి కాచుకొని ఎంతగా హెచ్చింపబడ్డావో, ఆశీర్వదించబడ్డావో ఆ జ్ఞాపకాలు నీలో పోనీయకుండా ఆ కృతజ్ఞత ఎల్లప్పుడూ కలిగి ఉండి కాస్త పక్కనుండయా అనకుండా నువ్వే నా లోకం ప్రభువా అని దేవుడు దీవించే కొద్దీ ఇంకా దగ్గర అవటానికి ప్రయత్నం చేయండి.
దేవుణ్ణి పక్కన పెట్టే విధంగా ప్రయత్నం చేయకండి, అది తేడా. అంటే అగచాట్లలో ఉన్నప్పుడు లైన్లో ఉంటారు, కొద్దిగా పరిస్థితుల్లో కొలికి రాగానే దేవా కొంచెం పక్కనుండు, కొంచెం బిజీగా ఉన్నాను అంటారు. నేను ఈ మెట్టుకు రావడానికి ఆయన కారణం కదా అనుకోరు, మరేదో అనుకొని దేవుని పక్కకు పెడతారు. కానీ చాలా గాయపడతాడు అట్లా చేస్తే యేసయ్య. కాబట్టి నేనేమై ఉన్నానో అది నీ కృపే ప్రభువా, నన్ను నువ్వు ఏ మెట్టుకి ఎక్కించినా అదంతా నీ దయే తండ్రి అని చెప్పని దేవుణ్ణి ఇంకా హత్తుకొని ఇంకా సమీపం అయ్యేటట్టే ఉండాలి. కానీ ఆశీర్వాదం లేనప్పుడు ఒక రకంగా, అది పొందిన తర్వాత ఇంకో రకంగా మనం మారకూడదు. అది గుర్తుపెట్టుకుంటే ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.